హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. మీరు చూస్తున్నారు రియాలిటీకేడ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పాలిగాన్ కమాండ్ గురించి తెలుసుకుందాం. పాలిగాన్ కమాండ్ అనేది ఈ డ్రా టూల్ బార్లో ఈ రెక్టాంగిల్ యారోని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పాలిగాన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇలాగన్నా తీసుకొచ్చి మీరు లేదంటే కీబోర్డ్లో PLO ఎంటర్ చేసిన మనకి పాలిగాన్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్, ఎన్ని సైడ్స్ కావాలి, 6 సైడ్స్ కావాలి మనకి. ఎంటర్. స్పెసిఫై ది కార్నర్ పాయింట్ ఉంటుంది, స్పెసిఫై ది సెంటర్ పాయింట్ క్లిక్ చేసాం. మనం సెంటర్ పాయింట్ క్లిక్ చేసిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ అనేవి వస్తాయి మళ్ళీ. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే సబ్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్, సబ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్. సబ్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్ డ్రా చేద్దాం ఫస్ట్ మనం. సబ్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్ అంటే ఏంటో చూద్దాం. సో 15 లెంత్ మనకి ఎంత అంటే సెంటర్ నుంచి కార్నర్ వరకు 15 ఇచ్చాం. ఎంటర్. సో మళ్ళీ PLO ఎంటర్, 6 సైడ్స్ ఎంటర్. ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ సబ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్ తీసుకుంటున్నాం. సో ఇది కూడా మనకి 15 ఎంటర్. సో ఇక్కడ చూడండి, డిస్టెన్స్ అనేది సేమ్ 15 కానీ ఇది మనకి చాలా పెద్దగా వచ్చింది, చిన్నగా వచ్చింది. సో డిఫరెన్స్ ఏంటి, ఎలా ఎందుకు వచ్చిందో చూద్దాం మనం ఒకసారి. సో ఈ డిఫరెన్స్ మనకు తెలియాలంటే మనం సర్కిల్ కమాండ్ తీసుకుందాం. ఈ సర్కిల్ కమాండ్ తీసుకుని మనం రేడియస్ ఎంత ఇచ్చామంటే మనం ఎంత 15 కాబట్టి 15. సో మళ్ళీ సర్కిల్ కమాండ్ తీసుకుంటున్నాం 15 రేడియస్తో. సో మీకు అర్థం అవ్వాలని ఈ సర్కిల్స్ కమాండ్స్ అనేవి డ్రా చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఈ పాలిగాన్ అనేది సర్కిల్స్ లోపల ఉన్నది. సర్కిల్ లోపల ఎడ్జెస్ సర్కిల్ టచ్ అవుతూ ఈ పాలిగాన్ అనేది క్రియేట్ అయింది. ఈ పాలిగాన్ అనేది సర్కిల్ని బేస్ చేసుకుని సర్కిల్ అవుట్ సైడ్ అయితే ఫామ్ అయింది. సో ఇది ఎందుకు పెద్దగా ఉన్నది, ఇది మనకి చిన్నగా ఉన్నది. సో ఇలా ఉండటం వల్ల ఉపయోగం ఏంటనేది కూడా మనం డ్రాయింగ్స్లో చూద్దాం. సో మనకి చాలా డ్రాయింగ్స్లో మనకి ఇదైతే ఉపయోగపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ డిఫరెన్స్ అయితే. ఇన్ సబ్స్క్రైబ్డ్ అంటే సర్కిల్ ఇన్సైడ్లో ఉంటుంది మనకి పాలిగాన్. సబ్స్క్రైబ్డ్ అంటే మనకి సర్కిల్ అవుట్ సైడ్లో మనకి పాలిగాన్ అనేది ఉంటుంది. సో ఇది. సో మళ్ళీ మనం పాలిగాన్ కమాండ్ తీసుకున్నాం. ఎంటర్. ఇప్పుడు సైడ్స్ మనం ఒక 10 సైడ్స్ ఇద్దాం. 10 సైడ్స్ ఎంటర్. సెంటర్ పాయింట్ ఇచ్చాం, ఇన్ సబ్స్క్రైబ్డ్ ఇచ్చాం. సో 10 సైడ్స్లో మనకి ఇలా పాలిగాన్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఎన్ని సైడ్స్ అన్నా ఇవ్వచ్చు. మళ్ళీ పాలిగాన్ కమాండ్ తీసుకున్నాం. సో దీంట్లో మనకు చిన్న ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో మనం ఒక మళ్ళీ 8 సైడ్స్ తీసుకున్నాం. 8 సైడ్స్ ఎంటర్. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఎడ్జ్ అనే ఆప్షన్ ఉంది. ఎడ్జ్. సో ఈ ఎడ్జ్ని క్లిక్ చేశారనుకోండి మీకు, సో కొన్ని డయాగ్రామ్స్లో మనకి ఈ సైడ్ ఇస్తారు, ఈ సైడ్ లెంత్ అనేది ఇస్తారు. సో అప్పుడు మనం ఇక్కడ ఈ ఎడ్జ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని ఈ డైమెన్షన్స్ ఇవ్వచ్చు. సో ఇది మనకి 20. సో ఇవన్నీ కూడా 20 లెంత్తో మనకి ఫామ్ అయిపోయినాయి, 8 సైడ్స్ కూడా. సో అది ఫ్రెండ్స్. మళ్ళీ పాలిగాన్ కమాండ్ తీసుకున్నాం. ఈసారి మనం ఒక 15 సైడ్స్ ఇస్తున్నాం. మళ్ళీ ఎడ్జ్ కమాండ్ తీసుకుంటున్నాం చూడండి. సో మనం ఈసారి ఇక్కడ మనం ఒక 10 ఇద్దాం ఎడ్జ్. సో 10తో మనకు ఫామ్ అయిపోయింది. సో మనకి చూడండి, ఇక్కడ జూమ్ అవుట్, జూమ్ ఇన్ కూడా మనం ఎలా చేయాలో చెప్పాం ఆల్రెడీ. స్క్రోల్ బార్ని రొటేట్ చేస్తూ ఉంటే మనకి జూమ్ ఇన్, జూమ్ అవుట్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ ప్యాన్ ఎలా చేయాలి, కూడా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాం. స్క్రోల్ బార్ని లాంగ్ ప్రెస్ చేసి మనం మౌస్ని యూజ్ చేయవలసి ఉంటుంది. సో అప్పుడు మనకి స్క్రీన్ అనేది మూవ్ అవుతుంది. సో ఒకసారి మనం ఏమేమి కమాండ్ల గురించి డిస్కస్ చేసామో చూద్దాం. సో మనకి లైన్ కమాండ్, పాలిలైన్, సర్కిల్, ఆర్క్. ఈ సర్కిల్స్లో అన్ని టైప్స్ ఆఫ్ సర్కిల్స్ కంప్లీటెడ్. ఈ ఆర్క్స్లో అన్ని టైప్స్ ఆఫ్ ఆర్క్స్ కంప్లీటెడ్. రెక్టాంగిల్ కంప్లీటెడ్, పాలిగాన్ కంప్లీటెడ్. సో మనం ఈ డ్రా కమాండ్లో మొత్తం ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. సో కింద వచ్చేసరికి మనకి హ్యాచ్ షార్ట్కట్ తెలుసు, F7.
తర్వాత మనకి ఇక్కడ డైనమిక్ ఇన్పుట్కి F12 షార్ట్ కట్. ఈ డైనమిక్ ఇన్పుట్ ఎందుకు ఉపయోగపడుతుందో కూడా మనం చెప్పాం. సో ఈ డైనమిక్ ఇన్పుట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనం ఒక లైన్ కామెంట్ తీసుకున్నాం అనుకోండి, ఎంటర్. ఈ డైనమిక్ ఇన్పుట్ ఆఫ్లో ఉంటే మనకి ఏమి చూపించదు, స్పెసిఫై ది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అనేది చూపించదు. సో ఇది ఆన్లో ఉంటే ఇక్కడ చూడండి, మనకి స్పెసిఫై ది ఫస్ట్ పాయింట్ అనేది చూపిస్తుంది. సో ఇది డైనమిక్ ఇన్పుట్. మనకి ఇక్కడ తెలుసు ఆర్థో F8 క్లిక్ చేస్తే మనకి ఓన్లీ వెర్టికల్ హారిజంటల్గానే మనకి ఇండికేట్ చేస్తుంది ఏదన్నా. ఇది ఆర్థో. ఇది పోలార్ ట్రాకింగ్. సో ఈ పోలార్ ట్రాకింగ్ గురించి మనం ఇంకా చెప్పలేదు. సో మనం దీని గురించి కూడా చెప్దాం. సో ఇది కూడా చెప్పలా, ఇది కూడా చెప్దాం మనం. తర్వాత ఏంటంటే ఆబ్జెక్టివ్ స్నాప్ ట్రాకింగ్ గురించి మనం ఇందాకే చెప్పాం, F11. తర్వాత ఓ స్నాప్ అంటే F3 క్లిక్ చేస్తే మనకి పాయింట్స్ అనేవి హైలైట్ అవుతాయి. సో చూడండి, లైన్ కామెంట్ తీసుకున్నాం మనం. ఇప్పుడు F3 అనేది ఆఫ్లో ఉంది. సో మనకి ఏ పాయింట్స్ మనకి హైలైట్ అవుతాయి, F3 క్లిక్ చేసాం చూడండి, మనకి పాయింట్స్ అనేవి హైలైట్ అవుతున్నాయి గ్రీన్గా. సో అది F3. సో ఈ F3లో మనకి హైలైట్ అవ్వాలని పాయింట్స్ అన్ని కూడా మనం హైలైట్ చేసుకోవచ్చు, టిక్ చేసుకుని మనకి ఏ పాయింట్ కావాలంటే పాయింట్ హైలైట్ చేయొచ్చు. సో ఈ అయితే మనం కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ వీడియోస్లో మనం మిగతాయి కంప్లీట్ చేస్తాం. సో ఈ వీడియోస్ అన్ని చూడలేనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.